ఐలా కమిషనర్ ఇట్లా వచ్చి నాచారం పిఎస్లో కూర్చొని అక్కడ మాట్లాడదామంటారు. ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళకి కానీ భక్తులకు కానీ ఎవరికి చెప్పకుండా ఇది 3వసారి మేడం. మేము ఇక్కడనే కూర్చుంటాం, ఇన్నే వచ్చి పరిష్కరించాలి. మాకు ఇప్పుడు ఆ నిర్మాణం కూడా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అది స్టార్ట్ చేస్తేనే లేకపోతే మేము మళ్ళీ ట్రాఫిక్ జామ్ చేస్తాం. ఈ బోర్డు కూడా తీపిచ్చేసేయాలి. బోర్డు తీపిచ్చేసేయాలి. ఇంకోటి మాకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తేనే మేము ఇటుకని పోతాం మేడం. మేము ఇట్లే ఉంటాం బ్రో, ఎన్ని రోజులైనా మేము ఇన్నే ఉంటాం. ఇటుకని జరిగేది లేదు మేడం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఆడ డివైడర్ వైడ్ చేసి నేను వచ్చినాకనే వైడెన్ చేసారు. నెల కింద సార్ నేను మీకు ఏమడుగుతున్నా సార్, రోజు పొద్దున వినండి, రాఘవేంద్ర నగరు, ఇందిరానగరు, రవీంద్రనగర్ కావచ్చు, ఆ లోపల స్లమ్స్ ఉంటాయి సార్. దాదాపు అంటే మార్నింగ్ అవర్స్ 5 నుంచి 10,000 వెహికల్స్ రాంగ్ రూట్లో వస్తారు సార్. స్కూల్ వ్యాన్లు రాంగ్ రూట్లో వస్తున్నారు సార్. స్కూల్ బస్సులు రాంగ్ రూట్లో వస్తూ ఉన్నారు సార్. ఈ గ్యాస్కి సంబంధించినటువంటి వెహికల్స్ 70-80 స్పీడ్లలో పోతాయి. ఒక్క వెహికల్ కానీ తగిలితే ఎట్ ఏ టైం 5-10 మంది ప్రాణాలు పోతాయి సార్. ఇంతకుముందే ఇదే రోడ్లో 4 చనిపోయినారు సార్. మీకు తెలిసే ఉండాలి ఆ రిపోర్టు, లేకపోతే ఆ ఎవిడెన్స్ అన్ని మేము ఇస్తాం మీకు. నేనేం అడుగుతున్నా సార్, రాంగ్ రూట్ బంద్ చేయమని 100 సార్లు చెప్పిన. రెండోది, ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా బ్యారికేడ్ కోన్లు పెట్టండి పర్మనెంట్. చాలా మంది భవానీ నగర్ నుంచి పోయేటోళ్ళు, కార్తికేయ నగర్ నుంచి పోయేటోళ్ళు మొత్తం రాంగ్ రూట్లో పోతా ఉన్నారు సార్. అను ఫర్నిచర్ ముందు నుంచి అది కంప్లీట్ డౌన్ స్ట్రీమ్ ఉంది. అది ఆ మస్జిద్ దాటిన తర్వాత ఆ స్పీడ్లో వస్తూ ఉంటారు వెహికల్స్, 70-80 స్పీడ్లో వస్తారు. అది అక్కడ నుంచి కొట్టినా కూడా మనిషి పోతారు సార్. మరి దానికి రాంగ్ రూట్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? సరే సిగ్నల్ అంటారా, ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఉంది, దానికి కన్స్ట్రక్షన్ అవుతుంది సరే. అది 3 టోళ్ళు కూలి పని చేసుకునేటోళ్ళు సార్. రాఘవేంద్ర నగర్, ఇంద్రానగర్ ఉండేటోళ్ళు అంతా పేదోళ్ళు సార్. కంప్లీట్ ఎప్పుడైతే మా రోల్ కాల్ అయిపోతుందో 7:30కి షార్ప్ అయిపోగానే 8 నుంచి నీకు వాల్యూ జోన్ కాడ మా కానిస్టేబుల్ ఉంటాడు సార్. మీ కానిస్టేబుల్ చలాన్లు కొట్టడానికి, చలాన్లు వినండి సార్, చలాన్లు కొట్టడానికి కూర్చున్నాడు. ఒకటి చలాన్లు కొట్టడానికి కూర్చున్నాడు, చలాన్లు కొట్టడానికి చూస్తున్నాడు. ఒక నిమిషం, ఆ నిర్మాణ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా లోపల, వాళ్ళకు ఉన్నటువంటి రోజు 100 వెహికల్స్ టిప్పర్లు తిరుగుతున్నాయి. ఆ బండ్లు అన్ని చెక్ చేసిరా ఏ రోజున ఆపి? మా లోకల్లో ప్రతి బండి ఫిట్నెస్ అడుగుతున్నారు. మరి వాళ్ళ బండ్లకు ఫిట్నెస్లు ఉన్నాయి, అడిగిరా? ఒక్క రోజున అడిగిరా? నేను ఏం అడుగుతున్నా సార్, ఎవరు అడగలేదు సార్. సార్ 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 నారాజ్ సార్, ఎవరు అడగలేదు సార్. నేను ఏం అడుగుతున్నా సార్, సార్ నేను నో ఎంట్రీ గురించి మాట్లాడుతున్నాను. వెహికల్ ఫిట్నెస్ అని చెప్పి మా పేదోళ్ళందరి బండ్ల మీద మీరు చలాన్లు వేస్తున్నారు సార్. హెల్మెట్ లేదని చలాన్లు కొడుతున్నారు సార్. రాంగ్ రూట్లో పోతుండే మా వానికి డైవర్షన్ యూటర్న్ దూరం అయిందని చెప్పి రాంగ్ రూట్లో వస్తున్నారు సార్. తెలిసో తెలియక వస్తున్నారు. మేము కూడా అది క్లోజ్ చేసినాం అనుకో, వాడు ఇక్కడ మన ఈఎస్ఐ దాకా వచ్చి యూటర్న్ తిరగాల్సి వస్తుంది. అరే నేను ఏం అడుగుతున్నా సార్, నేను 2 విషయాలు సార్. మీరు అది ఎందుకు బంద్ చేస్తారు చెప్పనా? నిర్మాణ కన్స్ట్రక్షన్ కోసం, వాల్యూ జోన్ ఇద్దరు కోసం వేల మంది ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారు సార్. నేను చెప్తున్నాను. ప్రస్తుతం మనతోని ఎస్టీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ రవినాయక్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి తన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇక్కడ ఇష్యూ? అతి పురాతనమైనటువంటి నాచారం చౌరస్తాలో ఉన్న శివాలయం ఏదైతే ఉందో, ఈ శివాలయం పైన నిత్యము ఈ ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ఐలా అధికారులు మరి కొంతమంది దుర్మార్గులు కలిసి మరి హిందువులందరూ కూడా సంఘటితంగా అయ్యేటువంటి సందర్భంలోనే హిందువులని ఏదో రకంగా విడగొట్టాలని, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీయాలని చెప్పి కుట్ర పన్నుతున్న భాగంలో గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేశారు. గతంలో బయట ఉన్నటువంటి ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఆలయానికి సంబంధించిన దాన్ని తొలగించి లోపల సైడ్ నిర్మాణం చేశారు. మరి ఈరోజు కూడా ఎవరికి చెప్పకుండా ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి కూడా ఏ రకమైనటువంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా దీన్ని ఐలా కమిషనర్ దగ్గరుండి, ఐలా అధికారులందరూ కూడా దగ్గరుండి దీన్ని తొలగించడం జరిగింది. సో కాబట్టి తొలగించడమే కాకుండా శివుడికి అత్యంత ప్రియమైనటువంటి, అత్యంత ఇష్టమైనటువంటి బిల్వపత్రం చెట్టును కూడా ఈరోజు తొలగించడం అనేటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే, ఇది హిందువుల పట్ల ఈరోజు యొక్క ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పాలకులు కావచ్చు, ఈ యొక్క అధికారులు హిందువుల మీద చూపిస్తున్నటువంటి వివక్షకి ఇది ప్రత్యేకమైనటువంటి నిదర్శనం ఈరోజు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతసేపు ఈరోజు పొద్దున్న నుంచి మేము అనేక మంది, వేలాది మందిగా ఈరోజు మా అయ్యప్ప స్వాములు, మా హిందూ సంఘాలకు సంబంధించిన మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు రోడ్డు మొత్తం స్తంభిస్తే ఈరోజు అధికారులు వచ్చి స్పందించారు.
మరి వెంటనే నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఒకవేళ హామీని విస్మరిస్తే కానీ ఆ యొక్క గోడని పాత ఎక్కడైతే ఉండేనో ఆ ప్రహరీ గోడను అక్కడే నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. లేని పక్షంలో నిర్మాణం అయ్యేంత వరకు ఖచ్చితంగా కూడా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. రెండవది, మరి ఖచ్చితంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ యొక్క ఐలా అధికారులు ఖచ్చితంగా వెంటనే వచ్చి యావత్ హిందూ సమాజానికి కూడా ఐలా కమిషనరు ప్రభుత్వం కూడా క్షమాపణ కోరాల్సిందిగా డిమాండ్ చేస్తాం. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని చూసుకుంటే ఆలయానికి సంబంధించినటువంటి ప్రాంగణంలో ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఉండదు. ఒక ప్రైవేట్ ఏజెన్సీస్కి ఈరోజు వ్యాపారాలుగా మార్చుకున్నారు ఈరోజు. కాబట్టి ఆ యొక్క ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్ బోర్డ్స్ కూడా దాన్ని వెంటనే తొలగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కావచ్చు, ఐలా అధికారులు, ఐలా చైర్మన్ కూడా మాట్లాడడం జరిగింది. వారు ఖచ్చితంగా నిర్మాణం చేస్తాం, ఇవన్నీ తొలగిస్తాం, మీ డిమాండ్స్ అన్ని కూడా విత్ ఇన్ షార్ట్ మేమంతా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. సో కాబట్టి వెయిట్ చేస్తాం, ఒకరోజు వెయిట్ చేస్తాం. వాళ్ళు ఏదన్నా తప్పుడు అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆందోళన ఉధృతం చేస్తాం. ఐలా ఆఫీస్ని ముట్టడిస్తాం. అవసరం పడితే మా ఆలయాలను ధ్వంసం చేసి మా హిందువుల మనోభావాలకి కించపరిచి దెబ్బతీసినటువంటి యొక్క అధికారుల మీద భౌతిక దాడులకు కూడా వెనకడుగు వేయమని చెప్పి కూడా హెచ్చరిస్తాం. ఒకవేళ ఆ సమస్య పరిష్కరించకపోతే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలియజేసేటువంటి హక్కు మాకు ఉంటుంది. ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేర్చేంత వరకు అధికారుల మీద ఒత్తిడి చేస్తాం. ఈ పాలకవర్గం మీద, ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకుపోతాం. అవసరమైతే ఐలా కమిషనర్ని కూడా కార్యాలయానికి రానియకుండా అడ్డుకుంటాం. అతను ఖచ్చితంగా ఐలా కమిషనరే నిలబడి ఇక్కడ ఖచ్చితంగా కట్టేలాగా అతనిపైన ఒత్తిడి తీసుకొస్తాం. గతంలో కూడా ఇట్లా జరిగిందన్నారు కదా? అవును, జరిగింది. ఊరుకున్నారు. అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ధోరణి. మేము డిమాండ్, వాళ్ళు తొలగిస్తూ ఉన్నారు, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మేము ధర్నాలు చేస్తూ ఉన్నాము, వాళ్ళు వస్తూ ఉన్నారు, కడతా ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేటువంటిది ఒకటే, అంటే ట్రాఫిక్ సమస్య ఇబ్బంది అవుతుంది. నిజంగా అధికారులకి, పాలక వర్గానికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి ట్రాఫిక్ డైవర్షన్ చేయాలా, లేకపోతే యొక్క రోడ్డుని విస్తరించాలనుకుంటే ప్రైవేట్కి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, పక్కన ఇక్కడ ఉన్నాయి భూములు, మరి మన వెనకాల ఉన్నాయి, గుడికి ఎడం వైపులో ఉన్నాయి, మరి అక్కడ కొనుక్కోండి. అక్కడ కొనుక్కొని మీరు రోడ్డు విస్తరణ చేయండి. కానీ మా హిందువుల యొక్క ఆరాధ దైవాల యొక్క దేవి దేవతల యొక్క గుళ్ళ జోలికి వస్తే ఖబర్దార్. నిజంగా కానీ నీకు చిత్తశుద్ధి ఉంటే మరి నిజంగా రోడ్లపైన అనేక రకాలైనటువంటి మస్జిద్లు ఉన్నాయి, చర్చిలు వెలుస్తూ ఉన్నాయి ఈరోజు. మరి వాటి జోలికి ఎందుకు పోతలేను? వాటి దగ్గర పోవడానికి చేతనైతలేదా మీకు? ఈరోజు హిందువుల గుళ్ళపైన పడతా అంటే హిందువులంతా చేతు గాజులు కట్టుకుని అనుకుంటున్నారా? హిందువులు ఒక్కసారి సంఘటితమయ్యారు, తిరగబడితే మాత్రం ఖబర్దార్ అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ డివిజన్ ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నాము సార్. ఇక్కడ ఏంటి సార్ పొద్దున్న నుంచి ధర్నాలు జరుగుతున్నాయి, ఏంటి అసలు పరిస్థితి? ప్రతి ఒక్కడు హిందువులతోటి ఆడుకుంటున్నారు. ప్రతి ఒక్కడికి అల్గా దొరికింది హిందువులే, హిందూ బంధువులే. ఎందుకంటే మిగతా వాళ్ళ తిరిగిపోతే ఎవరు ఊరుకోరు, చెప్పు తీసుకొని కొడతారని చెప్పేసి. అంటే హిందువులు అయితేనే మెత్తతరంగా ఉంటారు, మానవతా దృక్పథంతో ఉంటారు, జై శ్రీరామ్ అంటే ఏదో పడుంటారని చెప్పేసి హిందువుల జోడికే వస్తారు ప్రతి ఒక్కడికి. ఇవాళ చూడండి, నాచారం చౌరస్తాలో ఉన్నటువంటి శివాలయం ప్రహరీ కూడా ఇది 3వసారి మేడం. ఇది కొత్త కాదు, ఇవాళ అయింది ఏం కాదు, ఇది ఇప్పటి 3వసారి. ఒక్కసారి 20 ఫీట్లు జరిగింది, ఒకసారి 20 ఫీట్లు జరిగింది. ఇవాళ 150 గజాల ల్యాండ్ మొత్తం తీసేసిరు. లాస్ట్కి వస్తే వీళ్ళకి ఏంటంటే శివాలయం నాచారం చౌరస్తాలో ఉండొద్దు అనేది పంకరం కట్టుకున్నట్టున్నారు నాకు తెలిసి. వీళ్ళకి ఎందుకంటే మిగతా గుళ్ళ తెరువు, మిగతా ఆలయాల తెరువు దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చూస్తున్నాం మనం ఎన్ని గుళ్ళ మీద ఎన్ని మిగతా తెరువు ఎందుకు పోరు? మిగతా హిందువులు ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడు కూడా రాజకీయంలోకి సీట్లో కూర్చున్నంత వరకు కూడా ఏం మాట్లాడతాడు? హిందువులు మా వాళ్ళే, హిందూ బంధువులమే అందరం ఒకటే మాట్లాడతాడు. కానీ సీట్లో కూర్చున్నాక అదే హిందువుల కోసం పట్టించుకోరు, అదే హిందూ గుళ్ళ కోసం పట్టించుకోరు, హిందూ ఆలయాల కోసం పట్టించుకోరు. ఎందుకంటే గడ్డెక్కిదాకా ఓడమల్లన్నా, గడ్డెక్కినాక బోడమల్ల అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఇదే. రానున్న రోజుల్లో సనాతన ధర్మం ఎవరైతే హిందూ బంధువులారా దయచేసి మేల్కోండి. చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది. ఎప్పుడే కానీ మన దాకా వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది అనుకుంటే బుద్ధి తగ్గుతున్నాం. ఇది దయచేసి ప్రతి ఇంట్లో, ప్రతి పౌరులు, ప్రతి అక్క, ప్రతి చెల్లి మేలుకోవాల్సినటువంటి తరుణం మొదలైంది. మేలుకోకపోతే మన ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ గుడి మీద జరిగింది, రోడ్డు మీద జరిగింది, ఎక్కడో జరిగింది, నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం రేపు పొద్దున మన ఇంటి దాకా ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. దయచేసి హిందూ బంధువులు ప్రతి ఒక్కరు మేనుకోవాలి. ఏ పక్కింట్లైనా, ఏ వెనుకగెళ్ళైనా, పక్కకెళ్ళినా మావోడు అని చెప్పి పోయినప్పుడే మన అందరి మీద అటాకులు ఆగుతాయి. లేకపోతే మన మీద అయితే, మన ఇంట్లో మీద అయితే, మన గుళ్ళ మీద అయినట్టు ప్రతి ఒక్కరి మీద అయితే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు కమిషనర్ గారు ఇప్పటి 3 సార్లు గొడవలు కొట్టారు. ఇప్పుడేమంటారు, మేము ఐలా కమిషనర్తో మాట్లాడితే మా తప్పిదం వల్ల ఏదో మిస్టేక్ అయింది, వేరే గొడవలు కొట్టండి, ఈ గొడవలు కొట్టని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐలా కమిషనర్ గారు స్పందించాలి, గుడికాడికి రావాలి. ఇప్పుడు ఏమంటున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు, మరి మిస్టేక్ జరిగిపోయింది, గోడ కట్టిస్తామని చెప్పేసి. గోడ కట్టించడం ముఖ్యం కాదు, రానున్న రోజుల్లో ఈ గుడి చెరువులు ఇంకోసారి మేము రాము అని చెప్పి చెంపలేసుకోవాలి. ఇదే శివాలయం గుడి ప్రహరీ కూడా ఏదైతుందో పునర్నిర్మాణం చేసేయాలి. లేనట్లయితే హిందూ బంధువులు ఇలా 500 మంది కాదు 5,000 మంది వస్తారు, లేకపోతే 5 లక్షల మంది
మంది కూడా వస్తారు. ఇదే రకంగా మీరు చిన్న చూపు చూసినట్టయితే రానున్న రోజుల్లో మీకు ఇదేందో విషయం మీద చూపిస్తాం. ఎందుకంటే ఇట్లా అంటారు ఇట్లా ఊరుకుంటారని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఆ రోజులు పోయినాయి. ఈ రోజు చిన్న గుడి కాదు, పెద్ద గుడి కాదు, చిన్న మనిషి కాదు, పెద్ద ఏ అయ్యప్ప తిరుగు వచ్చినా, ఏ మాలధారణం ఇంతమంది కూడా కొన్ని విషయాల్లో చూస్తున్నాం. మాలేస్తే స్కూళ్ళలో కావద్దు, ఇవన్నీ కూడా ఏడు వరకు ఎంత మారిపోయినా మీకు కూడా చూస్తూనే ఉన్నారు మీరు. ఇవన్నీ కూడా గతంలో చెల్లినాయి, ఇప్పుడు చెల్లే ప్రసక్తి లేదు. దేశాన్ని వెళ్తున్న వాళ్ళు ధర్మం పట్ల అంత చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు నడిపిస్తారు కనుక అంతా ధర్మమే గెలుస్తుంది. ఆ ధర్మం ఎక్కడ కూడా పనిచేయదని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కొంచెం నయవంచన జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలకు చర్మగీతం పాడాలని వాళ్ళు చూస్తున్నారు. హిందూ దేవాలయాన్ని మేము ఎక్కడికెక్కడ కాపాడుకోవాల్సిన అవసరం మా మీద ఉన్నది. హిందూ ప్రజానికం మీద ప్రతి ఒక్కరి మీద ఉన్నది. దయచేసి హిందువులారా మేల్కోండి, దయచేసి హిందువులారా మేల్కోండి. ఏడ చిన్న జరిగినా కూడా మనదే అని చెప్పుకొని బయటికి రావాలని చెప్పేసి నేను హిందూ బంధువులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.